స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అశేష అభిమానం, లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక కథానాయకుడు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టి పార్టీ గెలిపోవటంతో సంబంధం లేకుండా సస్టైన్ చేస్తూ పోరాడుతూ అంటే ఈ కూటమి గెలవడానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తిగా అందరి చేత కొనియాడబడుతున్న పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన కోసం చెప్పాల్సి వస్తే, ఆయన సైకాలజీ కోసం చెప్పాల్సి వస్తే ఏ విధంగా అనాలిసిస్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన. సో ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ మనీ చేసుకోవాలంటే ఆయనకి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇందులోకి వచ్చి ఆయన ఇన్ని ఇయర్స్ నుంచి హోప్ పోకుండా టూ మచ్ ఆఫ్ పెర్సివరెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, నేను గెలవాలి, ఏదో నేను దేశానికి కంట్రిబ్యూట్ చేయాలి. మనం తీసుకున్నట్లయితే చాలా మంది ఆయన విమర్శిస్తూ ఉంటారు. ఎలా అంటే సినిమా డైలాగులు చెప్తే చాలా మంది విమర్శించారు రీసెంట్లీ కూడా. ఏమని సినిమా డైలాగులు చెప్తే చాలద్దు, ఇది పాలిటిక్స్ అది ఇది అని చెప్పి. బట్ ఆయన మాట్లాడిన విషయాలు కానీ ఏమైనా కానీ కొన్ని డైలాగ్స్ ఇండియాని మార్చే విధంగా, యూత్ లో ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఒకలాంటి మోటివేషన్ కానీ మీరు చూసినట్లయితే దిస్ లాట్ ఆఫ్ యూత్ ఫాలోయింగ్ ఫర్ హిమ్. సో అట్లాంటి ఈజ్ అ వెరీ గుడ్ మోటివేటర్ అని నేను చెప్తా. ఎందుకంటే యూత్ ని, మాసెస్ ని కదిల్చి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటే గానీ అంత ఫాలోయింగ్ రాదు. సో డెఫినెట్లీ ఆయన చెప్పే స్పీచెస్ లో గానీ ఏదైనా గానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే హీ స్ట్రైవింగ్ ఫర్ బెటర్ ఇండియా, సమ్ కైండ్ ఆఫ్ చేంజ్. ఇదంతా కాదు, ఈ బ్యాడ్ థింగ్స్ అన్ని కాదు, ఈ లంచాలు తీసుకోవడము, ఈ అవినీతి ఇదంతా కాదు. సో జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఏమని చెప్పారు? నన్ను గెలిపించండి అని. ఇక్కడ ఎమోషన్స్ లాట్ ఆఫ్ రోల్ ప్లే చేసే. సో ఐ థింక్ ఎమోషనల్ ఆస్పెక్ట్ లో అట్ ద సేమ్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బాధ్యత ఏంటంటే ఎమోషన్స్ మీద వచ్చారు ఫ్యాన్స్. ఆయనకున్న ఒక చరిష్మా గానీ, ఆయనకి విపరీతమైన చరిష్మా, ద వే హీ మోటివేట్స్ పీపుల్, అండ్ ఆయనకున్న ఒకలాంటి భరోసా ఇస్తున్నారు చూసారా జనాలకి. ఏంటంటే నేను చేస్తాను, చేంజ్ మీకు కనిపిస్తుంది, ఇవన్నీ కాదు, యూ విల్ సీ అ న్యూ ఇండియా, న్యూ ఆంధ్రప్రదేశ్ అని ఇలాంటి మోటివేటింగ్ ఫ్యాక్టర్ వల్ల ఐ థింక్ హీ వన్. అండ్ ఇప్పుడు ఆయనకున్న టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఓటర్స్ వచ్చారో, ఆయనకి పర్టికులర్ ఫాలోయింగ్ ఉన్నదో, సో ఈ ఎమోషన్స్ తో వచ్చిన వాళ్ళు మళ్ళీ నెగిటివ్ గా ఏదైనా ఎమోషన్స్ ఫీల్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సనల్ రిలేషన్స్ లో కానీ ఎందులో కానీ మీరు చూసినట్లయితే బాగా ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గర చిన్నది ఏదైనా నెగిటివ్ గా జరగగానే కియాస్ వస్తాయి, గొడవలు జరుగుతాయి, ఏదైనా చిన్న కాంట్రవర్సీ, చిన్న మనస్పర్ధలు రాగానే. అలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే అప్రోర్ ఒకేసారి వచ్చింది కాబట్టి ఎమోషన్స్ తో. సో దెర్ మైట్ ఆల్సో బి అ ఫ్లిప్ సైడ్. కాబట్టి ఆయన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కన్సిస్టెంట్ గా వీళ్ళని ఉంచుకోవడం. హీఈస్ అ వెరీ గుడ్ లీడర్ హూ హ్యాస్ ద కెపాసిటీ టు మోటివేట్ పీపుల్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సైకాలజీ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు, అంటే నేను చాలాసార్లు ఆయన గమనించింది ఏంటంటే, ఆయన కొన్ని విషయాల్లో చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే ఒక రకమైన అంటే పాజిటివ్ ఆవేశం, అంటే ఆయన అభిమానులు చెప్పేది ఏంటంటే ఆయన ఆవేశం ఒక పాజిటివిటీ వైపు ఉంటుంది అని. సో పాజిటివ్ ఆవేశం అనే దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలకు వచ్చినప్పటికీ తను తగ్గించుకోవడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టినప్పుడు సీట్ల విషయంలోని చాలా మంది అతన్ని అంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం కొంతమంది, లేకపోతే ఆయన అభిమానులు, లేకపోతే ఆయన ఇంకా ఎక్కువ అడిగితే బాగుంటుందన్న కాన్సెప్ట్ లో కూడా కావచ్చు. అంటే ఇలాగా అలాగా అన్నది కాకుండా వాళ్ళు చేసింది ఏంటంటే చాలాసార్లు అతన్ని ప్రొవోక్ చేయడానికి ట్రై చేశారు. మీరు ఎక్కువ అడగండి, ఎక్కువ సీట్లు, మీకు 80 సీట్లు పోటీ చేసే కెపాసిటీ ఉంది ఇలా అని. కానీ ఆయన అన్ని ఒక ప్రాక్టికాలిటీ వైపు వెళ్ళి తను తగ్గించుకుంటూ కూడా అంటే ఆ ఫ్రెండ్షిప్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేటట్టు చేశారు. సో ఈ రెండింటిని బేరేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకవైపు అగ్రెసివ్నెస్, ఆయన స్పీచ్ చాలా ఆవేశపూరితంగా ఉంటుంది, ఒకవైపు ఆయన చర్యలు చాలా కామ్గా ఉంటాయి. దీన్ని ఏ విధంగా సైకాలజీలో చూడొచ్చు అంటారు? ఏదో డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ ఓడిపోవాలో తెలిసిన వాళ్ళే విన్నర్ అని చెప్పి. సో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ నెగ్గాలో కదా ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి ఏంటంటే, నేను అదే ఇందాక చెప్పా కదా, మోటివేషన్. ఓకే. సో అగ్రెసివ్ గానే ఉండాలి స్పీచెస్.
ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా మందికి ఉండదు. ఐ థింక్ విత్ చరిష్మా అండ్ దట్ స్పీచెస్ దట్ ఈస్ హౌ ఈ గెయిన్ ఓటర్స్ వాట్ ఎవర్. ఎందుకంటే మనం ఎవరికైనా ఓట్ అయ్యాలంటే నమ్మకం రావాలి. ఆయన అంతలా నమ్మకం క్రియేట్ చేశారు. ఐ థింక్ ఆయన బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు. సైకలాజికల్ గా ఆయన్ని అంటే ఆయన క్యారెక్టర్ని లేకపోతే ఆయన సైకాలజీని ఒకవేళ అంటే పరిశీలించాల్సి వచ్చినప్పుడు, స్టడీ చేయాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ రెండు అంటే వ్యతిరేక భావాలు రెండును, ఒకటి అగ్రెసివ్నెస్, ఒకటి కామ్నెస్. సిట్యుయేషనల్ అండి. అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు బీయింగ్ సిట్యుయేషనల్. సిట్యుయేషనల్ అంటే పరిస్థితులకు తగ్గట్టు. ఎక్కడ మనం గట్టిగా ఉండాలో తెలియాలి, ఎక్కడ సాఫ్ట్ గా ఉండాలో తెలియాలి. సో ఆయన మనుషుల్లోకి వెళ్ళినప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడేవారు, ఎందుకు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను సాఫ్ట్ గా ఏదో సాఫ్ట్ టోన్ లో ఏదైనా మామూలుగా చెప్పాను అనుకోండి, అది రీచ్ అవ్వకపోవచ్చు. కానీ నేను దానికి ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పాను అనుకోండి, ఒక ఎమోషన్ యాడ్ చేసి చెప్పినప్పుడు అది రీచ్ అవుతుంది. ఇప్పుడు గోల్ ఏంటి ఎవరికైనా పొలిటీషియన్ కి? టు రీచ్ ద కామన్ మ్యాన్. సో కామన్ మ్యాన్ ఎలా రీచ్ అవ్వాలి? త్రూ ఎమోషన్. సో ఆయన ఫీల్ అయ్యి ఆయన ఐ థింక్ అగ్రెషన్ కాదు, అగ్రెషన్ తో ఒకలాంటి చూసారా మీరు కొంతమంది పొలిటీషియన్స్ గానీ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్ గానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ మాడ్యులేషన్ గానీ ద ఎమోషన్ విత్ విచ్ అంటే భావం ఏం చెప్తామో అది బాగా రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యాక్షన్స్ అనేవి సిట్యుయేషనల్ గా ఉండాలి, సిట్యుయేషన్ కి తగ్గట్టు పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి. సో ఐ థింక్ ఆయన బాగా మేనేజ్ చేసుకోగలిగారనే చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆహార్యం చూసినప్పుడు ఆయన ఉంగరాలు సంథింగ్ ఏవో కనిపించాయి నాకు. ఏంటంటే అంటే ఉంగరాలు అంటే మీరు యాక్చువల్గా ఒక సైకాలజిస్ట్, అంటే నేను అంటే దైవం మీద భక్తి ఉండడం, ఉంగరాలు పెట్టుకోవడం తప్పని నేనేం చెప్పట్లేదు, నేనేం జడ్జిమెంట్లుగా ఏం చెప్పట్లేదు. వాళ్ళ అభిప్రాయం కావచ్చు, వాళ్ళ విశ్వాసం కావచ్చు, మంచి జరుగుతుందన్న ఇది కావచ్చు, లేకపోతే దైవానికి సంబంధించిన ఒకటి ధరిస్తే మనకి అంటే మనం స్వచ్ఛంగా ఉంటామనే ఒక ఇది కావచ్చు. సో ఉంగరాలు కొన్ని చూశాను, దానికి సంబంధించి మీరు కూడా ఆ మధ్య ఎప్పుడో ఒకసారి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఉంగరాల కోసం అన్నారు. ఏంటండి అది? ఏంటి ఆయన ఎలాంటి ఉంగరాలు పెట్టుకుంటారు? ఆయన చేతికి చూసానండి, ఏ ఫింగర్స్ కో నాకు గుర్తులేదు కానీ ఒకటి తాబేల్ ఉంగరం, ఒకటి కోబ్రా రింగ్, అదే పాము ఉంటుంది కోబ్రా రింగ్ ఒకటి, ఇది ఒకటి. సో బేసికలీ నాకు జనరల్ గా తెలిసిన విషయం ఏంటంటే ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్, ఆస్ట్రాలజీ ప్రకారం మనకి ఈ కోబ్రా రింగ్ ఏదైతే ఉందో ఇట్ బ్రింగ్స్ గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అన్నమాట. మంచి విషయాలు మంచి జరుగుతుంది. రెండోది ఏంటంటే టర్టిల్, అదే మన టార్టాయిస్ తాబేలు ఉంగరం ఏంటంటే ఇది పాత కర్మలను కడిగేసి కొత్త పరివర్తన తీసుకొస్తుంది, ఒకలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గుడ్ కర్మస్ అంటే పాత పూర్వజన్మలో చేసిన కడిగేసి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎందులోనైనా నిలబడితే గెలుస్తారు అనే ఒక సిగ్నిఫికెన్స్ ఉన్న ఫింగర్ రింగ్స్ ఇవి. ఇంకా ఆస్ట్రాలజర్స్ ఇంకా బెటర్ గా చెప్తారు. ఇన్ జనరల్ ఆస్ట్రాలజికల్ సిగ్నిఫికెన్స్ ఇది. బట్ సైకలాజికలీ దీన్ని తీసుకుని మాట్లాడాలంటే ఎక్కడ ఏది ఎవిడెన్స్ లేదు దట్ వేరింగ్ రింగ్స్ హ్యాస్ సైకలాజికల్ ఇంపాక్ట్ అని. ఉంగరాలు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదో నిజంగా వచ్చేస్తుంది సైకాలజీ ప్రకారం ఎక్కడ రీసెర్చ్ లేదు. కానీ ఒక విషయం ఏం చెప్పుకోవాలి, సైకాలజీ అనేది సైన్స్ కాబట్టి సైన్స్ పరంగా లేదు, కానీ ఆస్ట్రాలజీ అనేది సూడో సైన్స్ అండ్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళు చెప్తారు అంటే ఒక నమ్మకం, ఒక దైవత్వం అనుకోండి. ఇక్కడ అది వేసుకోవడానికి సైకాలజీకి రిలేషన్ నేను చెప్తాను ఏంటంటే, ఎవరైనా ఏదైనా అది ఫింగర్ రింగ్ కావచ్చు, లేదా గొలుసు కావచ్చు, లేదా బొట్టు కావచ్చు, ఏదైనా సరే దీనివల్ల నాకు మార్పు వస్తుంది, దీనివల్ల నేను గెలుస్తాను అని గట్టి నమ్మకంతో గానీ ఏదైనా వేసుకున్నారు అనుకోండి, ఒక ఫింగర్ రింగ్ అని ఏదైనా కడియం గానీ నేను ఒక గట్టి నమ్మకంతో దాన్ని వేసుకున్నాను అనుకోండి, ఎఫర్మేషన్ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్ తో నేను వేసుకున్నాను అనుకోండి, ఫెయిత్ హీలింగ్ అంటాం. చూసారా, ఫెయిత్ హీలింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడిని నమ్మండి మిరకల్స్ జరుగుతాయి అంటారు. అంటే ఆ ఫెయిత్, ఆ ధైర్యం వల్ల ఇప్పుడు బాగా క్యాన్సర్ పేషెంట్ కో బాగా ఒంట్లో బాగాలేని వాళ్ళకో ఆ దేవుడు స్తోత్రం చదువుతుంటే ఒకలాంటి ఎనర్జీ పాజిటివిటీ దానివల్ల వాళ్ళు బతికేస్తారు ఆ ధైర్యానికి. సో ఎవరైనా ఏదైనా అనుకుని స్ట్రాంగ్ ఎఫర్మ్ చేసుకుని నమ్మకంతో పెట్టుకుంటే మన మైండ్ లో మనకి తెలియకుండా సబ్ కాన్షియస్లీ చేంజెస్ వస్తాయి. సో డెఫినెట్లీ దానివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏ ఎఫర్మేషన్ అనుకుంటామో
డెఫినెట్లీ దాని వైపు మనం అడిగేస్తాం. ఓకే. సో ఇదే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, లా ఆఫ్ యూనివర్స్ అంటారు, ఓకే, ఇలా చాలా చాలా కాన్సెప్ట్ చెప్తారు. బట్ దానికి సైకలాజికల్ రీజన్ ఏంటంటే సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు చెప్తాను. ర్యాస్ అంటాం. ఓకే. బ్రెయిన్ లో ర్యాస్, RAS అంటే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఓకే. మన మైండ్ లో ఉంటుంది. సో ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, లేదా ఒక ఏదైనా హోటల్ బయట ఒక బౌన్సర్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా. ఓకే. సో ఎవరు లోపలికి వెళ్తున్నారు మన బ్రెయిన్ లో, ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటది ర్యాస్, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ కార్ థియరీ అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కార్స్ ని తలుచుకున్నాను, రెడ్ కార్స్ లేదా నాకు పదం ఏదైనా నా మైండ్ లో ఉంది, స్పందన, లేదా బిర్యానీ, లేదా ఆవకాయ, లేదా ఎల్లో, ఇలా అనుకున్నాను ఆల్రెడీ. ఓకే. ఫోకస్, నా ఫోకస్ అంతా ఆ పర్టికులర్ దాని మీదే ఉంది. మీరు రోడ్డు మీదకి వెళ్ళారు అనుకోండి, మీకు తెలియకుండా మీకు ఆ రెడ్ కార్ కనబడుతుంది. అంటే ఆ ఫోకస్ అంతా దాని మీద ఉండడం వల్ల మనకు అవే కనబడతాయి. ఓకే. సబ్ కాన్షియస్లీ మనకు కనబడతాయి. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, మన ఫోకస్ ఎప్పుడు ఎక్కడ ఎక్కువ తీసుకెళ్తామో దాని పట్లే మనం సబ్ కాన్షియస్లీ తెలియకుండా యాక్ట్ చేస్తాం. ఓకే. అందుకే యు ఆర్ రెస్పాన్సిబుల్ అంటారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి ఇది ఎలా పనిచేస్తుందో. ర్యాస్ ఇన్ యాక్షన్ అని చెప్పి ఎగ్జామ్ రాస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న వాడికి ఏదో ఒక ఎగ్జామ్, మంచి ఎగ్జామ్ రాస్తున్నారు, అక్కడ ఇన్విజిలేటర్లు కొట్టుకున్నా వినిపించదు, వెనకాతల పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి, సౌండ్ సిస్టమ్లు పెట్టి డాన్స్లు వేస్తున్నా వినిపించదు, ఇంకేదో జరిగిపోతున్నా వినిపించదు. ఎగ్జామ్ క్వశ్చన్ ఆన్సర్ ఫోకస్ తోనే రాస్తారు, మిగతా అన్ని మ్యూట్ అయిపోతాయి. ఎలాగా చెప్పండి? అలాగా మామూలుగా అవే స్టిమ్యులై ఉంటే చదువుతున్నప్పుడు ఇంట్లో అబ్బా ఇవన్నీ పెట్టేశాడు, కాన్సన్ట్రేషన్ ఉండదు అనుకుంటా. మీరు ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారు? అంటే ర్యాస్ అనేది ప్రాపర్ గా యాక్ట్ చేస్తుందనా అక్కడ? ర్యాస్ అనేది ఎవరికి వాళ్ళు, నేను ఎందు మీద ఫోకస్ పెడితే అదే నాకు సబ్ కాన్షియస్లీ నేను యాక్ట్ చేస్తాను దాని మీద. ఇప్పుడు నేను గెలుస్తా 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 అనుకుంటే సబ్ కాన్షియస్లీ మీరు దాని వైపు ఇచ్చేస్తూ ఉంటారు మైండ్. డెఫినెట్లీ అందుకే అంటారు సెల్ఫ్ టాక్ అంటారు. విన్నట్లయితే ఇదంతా ట్రాష్ అనుకుంటారు, ఇదంతా నిజం కాదు అనుకుంటారు, కానీ మైండ్ మీద, బాడీ మీద. దీన్నే ఇప్పుడు న్యూరోప్లాస్టిసిటీ అంటున్నారు. యాక్చువల్గా సీక్రెట్ అనే బుక్ లో కూడా అదే చెప్పారు. సీక్రెట్ అనే ఒక ఫేమస్ బుక్ రెండవ ఉంది, ఆ బుక్ లోని అదే చెప్పారు. లా ఆఫ్ యూనివర్స్ అన్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నాను. సో ఇవంతా ఇదే. చాలా మంది ఏంటంటే ఇదంతా ఇది, ఇదంతా అది అనుకుంటారు. బట్ డెఫినెట్లీ మనకి మనం ఏం మాట్లాడుకుంటాం, మనకి మనం రెగ్యులర్ గా మన మైండ్ లో ఏం రన్ అవుతాయి థాట్స్, ఎవ్రీ థాట్ విల్ కౌంట్. ఓకే. సో మనకి మనం ముందు నమ్మాలి. సో ఎందుకు అనే దానికి నేను ఇంత సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు అండి పుట్టినప్పుడు ఎంత బుర్ర ఉందో దాంతోనే ఉంటారు, ఇంకా బ్రెయిన్ లో చేంజెస్ రావన్నారు. ఇప్పుడు ఏంటి న్యూరోప్లాస్టిసిటీ, మీరు ఆలోచించిన విధానం, మీరున్న సిచ్యువేషన్ బట్టి మీ విధానాన్ని మార్చుకోవచ్చు. ఓకే. మీ మైండ్ సెట్ ని మార్చుకోవచ్చు. చాలా కష్టం, నెక్స్ట్ ఇంపాసిబుల్. బట్ మీరు ఏది ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు అదే కనబడుతుంది. ఓకే. అండ్ దిస్ ఇస్ అ ప్రూవెన్ సైంటిఫిక్ థింగ్. ఓకే. సో అది. సో కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్ గారు, ఐ థింక్ ఆయన నమ్మకంతో వేసుకున్నారు కాబట్టి పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ మైట్ హ్యాపెన్. ఇప్పుడు ఆ ఎగ్జామ్ రాసేవాడు కూడా, ఎగ్జామ్ రాసేవాడు ఎగ్జామ్ మీద ఫోకస్, అంటే ఎగ్జామ్ బాగా రాయాలి, లేకపోతే దాని మీద సబ్ కాన్షియస్ గా పనిచేస్తూ ఉండడం వలన అతనికి ఎలాంటి శబ్దాలు, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దాని మీద ఫోకస్ పెడతాడు. అట్లాగే అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చినప్పటికీ మీరు అన్నట్టు ఆ పాజిటివిటీ, ఇప్పుడు ఏదైతే అంటే ఒక పాజిటివ్గా నన్ను డ్రైవ్ చేస్తుందని నా నమ్మకంతో ఆయన ధరించిన ఇవి సైకలాజికల్గా కూడా ఆయన ముందుకు నడిపించాయని అనుకోవచ్చు కదండి. నేను సైకలాజికల్ ఈ ఎలా పనిచేస్తుంది చేయలేదు అని పక్కన పెడితే ఆస్ట్రాలజికల్గా, సో సైంటిఫిక్గా నేను చెప్పాను అనమాట మన మెదడు మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని. విభూతి పెట్టుకుంటారు. సో ఆయన జగన్ని ఓడించాలి అని అనుకున్నారు ఫస్ట్ నుంచి. అదే యాక్చువల్గా ఆయన ఎప్పుడు నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు, ఆయన అనలేదు, అనుకోలేదు. జగన్ గారిని ఎలాగైనా ఓడించాలి, జగన్ గారిని ఓడించాలి, అందరూ కలిసి కట్టుకు వెళ్ళాలని ఆ ప్రయత్నం, అదే ఫోకస్ మీద చేసి ఎలాగైతేనే ఓడించారు. సో ఇది అనుకోవచ్చంటే ఈ విధంగా, అంటే ఆ ఫోకస్ మొత్తం దాని మీదే పెట్టడం వలన ఆయన సబ్కాన్షియస్గా అన్ని, అంటే ఆయన ఎఫర్ట్స్ మొత్తం దాని మీద పెట్టి అన్ని విధాలుగా యాక్ట్ చేయగలిగారు అని అనుకోవచ్చా అండి? డెఫినెట్లీ అండి. ఇది పనిచేస్తుంది.
80 to 90%, అండ్ మిగతా పరిస్థితులు అండ్ వే హీ టుక్ యాక్షన్స్ కూడా ఓన్లీ అనుకోవడమే పనికిరాదు కదా, అది చేసి మనం యాక్షన్స్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అంటారు కదా అడగందే అమ్మాయిన ఇది పెట్టదని చెప్పి, యువర్ యాక్షన్స్ నీ కర్మ నువ్వు చేయి, తర్వాత వాట్ ఎవర్ ద రిజల్ట్ అది దేవుడికి వదిలి అని చెప్తారు కదా భగవద్గీతలో, కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. సో యూ డూ ద కర్మ. సో ఐ థింక్ హీ ఫాలోడ్ ఇట్ అండ్ సో మనసా వాచా కర్మన దాని మీద ఫోకస్ పెట్టారు అంతే కదండి. మనసా వాచా కర్మన అంటే 100% ఎఫర్ట్. డెఫినెట్లీ అండి. ఎన్నిసార్లు ఆయన ఓడిపోయినా సరే కన్సిస్టెన్సీ గానీ చూసినట్లయితే ఆ ప్రజల్లోకి వెళ్ళి దూసుకుపోవడం గానీ అది ఎక్సలెంట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.